Using selection tools. ఈ లెసన్ లో మార్క్యూ, లాసో, మ్యాజిక్ వ్యాండ్ వంటి సెలక్షన్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇమేజ్ లో ఏదైనా కొంత భాగాన్ని సెలెక్ట్ చేయడానికి మార్క్యూ టూల్ ఉపయోగపడుతుంది. మార్క్యూ టూల్ ను ఉపయోగించి స్క్వేర్, రెక్టాంగిల్, ఓవల్, సర్కిల్ షేప్స్ లో మాత్రమే సెలెక్షన్ చేయడం వీలవుతుంది. టూల్ బార్ లోని మార్క్యూ టూల్ పై క్లిక్ చేసి ఏ మార్క్యూ టూల్ కావాలో దాన్ని సెలెక్ట్ చేయాలి. మౌస్ తో ఇమేజ్ పై డ్రాగ్ చేయడం ద్వారా సెలెక్షన్ ని చేయవచ్చు. సెలెక్షన్ ను ఒక చోట నుండి మరొక చోటకి మూవ్ చేయడానికి సెలెక్షన్ లోపల మౌస్ ను క్లిక్ చేసి ఉంచి మూవ్ చేయవచ్చు. సెలెక్షన్ ను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి సెలెక్షన్ పై రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. సెలెక్షన్ చుట్టూ ఫామ్ అయిన బౌండింగ్ బాక్స్ ను ఉపయోగించి సెలెక్షన్ ను ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చు. బౌండింగ్ బాక్స్ ను తొలగించడానికి కీబోర్డ్ పై ఎంటర్ కీను ప్రెస్ చేయాలి. ఇమేజ్ లో సెలెక్ట్ చేయబడిన భాగాన్ని కొత్త డాక్యుమెంట్ లోకి కాపీ చేయడానికి ఎడిట్ మెన్యూలోని కాపీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి ఫైల్ మెన్యూలోని న్యూ పై క్లిక్ చేయాలి. ఇందులోని సెట్టింగ్స్ ను అదే విధంగా ఉంచి ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. క్రియేట్ అయిన న్యూ డాక్యుమెంట్ లో ఎడిట్ మెన్యూలోని పేస్ట్ పై క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేసిన ఇమేజ్ కు ఒక సాఫ్ట్ ఎడ్జ్ కావాలి అనుకున్నప్పుడు సెలెక్షన్ చేసిన తరువాత సెలెక్షన్ లో రైట్ క్లిక్ చేసి ఫెదర్ ఆప్షన్ ను చూస్ చేసుకోవాలి. ఫెదర్ సెలెక్షన్ డైలాగ్ బాక్స్ లో ఫెదర్ రేడియస్ ను టైప్ చేసి ఓకే పై క్లిక్ చేయాలి. ఇమేజ్ లో మనకు నచ్చిన షేప్ లో సెలెక్షన్ చేయడానికి లేదా ఇమేజ్ లో ఏదైనా ఆబ్జెక్ట్ లేదా పర్సన్ ను సెలెక్ట్ చేయడానికి ఫ్రీ ఫామ్ సెలెక్షన్ టూల్స్ అయిన లాసో టూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. లాసో టూల్స్ 3 రకాలు. అవి లాసో, పాలిగోనల్ లాసో మరియు మ్యాగ్నెటిక్ లాసో. లాసో టూల్ ని ఉపయోగించడానికి ఇమేజ్ పై మౌస్ ను క్లిక్ చేసి డ్రాగ్ చేస్తూ సెలెక్షన్ చేయవచ్చు. లాసోని ఉపయోగించేటప్పుడు మౌస్ బటన్ ను ఎక్కడైనా రిలీజ్ చేస్తే అక్కడితో సెలెక్షన్ క్లోజ్ అవుతుంది. పాలిగోనల్ సెలెక్షన్ టూల్స్ ఉపయోగించేటప్పుడు సెలెక్షన్ స్ట్రైట్ లైన్స్ లో మాత్రమే వస్తుంది. ఈ టూల్ ను ఉపయోగించేటప్పుడు రాంగ్ సెలెక్షన్ చేసినట్లయితే బ్యాక్ స్పేస్ ను ప్రెస్ చేయడం ద్వారా సెలెక్షన్ ను స్టెప్ బై స్టెప్ అండూ చేయవచ్చు. ఈ టూల్ ను ఉపయోగించేటప్పుడు కర్వ్డ్ సెలెక్షన్ చేయడం వీలుపడదు. కర్వ్డ్ అవుట్లైన్ ఉన్న ఇమేజెస్ ని సెలెక్ట్ చేయడానికి ఇమేజ్ ను వీలైనంత పెద్దదిగా చేయడం ద్వారా మంచి రిజల్ట్ ను పొందవచ్చు. ఏదైనా ఒక ఇమేజ్ లోని ఆబ్జెక్ట్ లేదా పర్సన్ ను సెలెక్ట్ చేయడానికి అత్యంత వేగవంతమైన మరియు సులువైన టూలు మ్యాగ్నెటిక్ లాసో. ఇది ఇమేజ్ లోని ఆబ్జెక్ట్ మరియు దాని బ్యాక్గ్రౌండ్ ల కాంట్రాస్ట్ వేరియేషన్ పై ఆధారపడి పనిచేస్తుంది.
ఇది ఆటోమేటిక్ గా అవుట్లైన్ గుర్తించి సెలెక్షన్ చేస్తుంది. ఈ టూల్ ను ఉపయోగించి సెలెక్షన్ చేయడం చాలా సులువైన పని. అయితే ఆబ్జెక్ట్ మరియు బ్యాక్గ్రౌండ్ల కలర్ వేరియేషన్ బాగా తక్కువగా ఉన్నప్పుడు సెలెక్షన్ చాలా కష్టమవుతుంది.